హలో! హాయ్ అండి అందరికి. ఈరోజు మనం 'మహాభారతం' థర్డ్ ఎపిసోడ్ చూద్దాం. మీలో ఎవరైనా సెకండ్ ఎపిసోడ్ చూడకపోతే నా ఛానెల్‌లో సెకండ్ ఎపిసోడ్ ఉంది. అది చూడండి. అది చూస్తే ఇది కన్ఫర్మ్‌గా బాగా అర్థమవుతుంది. నేను చెప్తే ఈ వీడియో లెంతీ అయిపోతుంది. ఓకే. థర్డ్ ఎపిసోడ్ మొదటి సంతానం కావడం వలన ధృతరాష్ట్రునికి జన్మ హక్కుగా పట్టాభిషేకం జరిగింది. అతను రాజు అయ్యాడు. పాండురాజు సేనాధిపతిగా ఉన్నాడు. ధృతరాష్ట్రుడు రాజైనప్పటికీ రాజ్యాన్ని నడిపించేది మాత్రం పాండురాజే చేశాడు. ఈ విషయం అందరికీ తెలిసిన రహస్యమే. కానీ ధృతరాష్ట్రునికి పాండురాజుకి మధ్య ఎప్పుడూ మనస్పర్ధలొస్తుంటాయి. ఎందుకంటే ధృతరాష్ట్రుడు తన గుడ్డివాడు కావడం వలన తనకు దక్కాల్సిన రాజ్యం ఎప్పటికైనా పాండురాజుకు దక్కుతుందేమోనని. పాండురాజు ఒక గుడ్డివాడు రాజవ్వడం అతనికిష్టం లేదు కాబట్టి. అలా ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరు మనసుల్లో చాలా ద్వేషాన్ని పెంచుకున్నారు. అదే సమయంలో గాంధార దేశంలో రాజు కుటుంబీకులు ప్రజలను చిత్రహింసలు పెట్టి పట్టి పీడిస్తున్నారని తెలిసింది. గాంధార దేశంలో జరుగుతున్న అన్యాయాలను తెలుసుకున్న భీష్ముడు వారిపై యుద్ధానికి వెళ్లి ఓడించి ఆ రాజు కుటుంబంలోని రాజుని 100 మంది పిల్లల్ని బందీలుగా తీసుకొచ్చాడు. యుద్ధం తర్వాత యుద్ధ బందీలుగా తీసుకొచ్చిన వారిని చంపకూడదు. కానీ ప్రజలను అంత చిత్రహింస పెట్టిన వారిని బ్రతకనివ్వకూడదు. ఆ 101 మందిని తీసుకువచ్చి ఒక పెద్ద బావిలాంటి కారాగారంలో పెట్టి, మీకు రోజుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు చొప్పున అన్నం పెడతాను. ఆకలితో చావండి అని భీష్ముడు అన్నాడు. గాంధార దేశ రాజు అయిన సుబల, నేను నా 100 మంది కుమారులు కలిసి 101 మంది ఉన్నాము. నువ్వు పెట్టే 101 మెతుకులు మాకు సరిపోక మేము కృంగి కృశించి చనిపోతాము. కానీ ఎవరైతే చివరగా మిగులుతారో వాణ్ణి మాత్రం దయచేసి వదిలేయండి. ఎందుకంటే వాడి కళ్ళ ముందు 99 మంది సోదరులు వాడి తండ్రి చనిపోవటం చూసి తప్పు చేయడు. దయచేసి మాలో చివరివాడిని మాత్రం వదిలేయండి. సరే అని భీష్ముడు మాటిచ్చాడు. భీష్ముడు చేసిన పెద్ద తప్పు ఇదే. ఆ ఒక్క చిన్న మాటే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం జరిగేలా చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ శత్రువు మీద జాలి చూపించకూడదు అనే నియమాన్ని భీష్ముడు ఉల్లంఘించాడు. ఆ రోజు రాత్రయింది. ఈ 101 మంది బందీలకు సైనికులు 101 మెతుకులు అన్నం పెట్టారు. అప్పుడు సుబల తన 100 మంది కొడుకుల్ని దగ్గరకు పిలిచి, కుమారులారా, మనం ప్రజల్ని హింసించామని, అంతకన్నా ఘోరంగా మనల్ని ఆకలికి అలమటించేలా చేసి చంపాలని అనుకొని భీష్ముడు అనుకుంటున్నాడు. కానీ మనలో మిగిలిన చివరివాడిని మాత్రం వదిలేస్తానని మాట ఇచ్చాడు. చివరగా మిగిలిన వాడు మనలో అత్యంత తెలివైన వాడై ఉండాలి. వాడే భీష్ముడు కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి. మనం ఆకలితో అలమటించి చావాలి అని కోరుకునే వాడి కుటుంబంలో ఎవరికీ అన్నం సహించకూడదు. చరిత్రలో ఎవరూ పడనన్ని కష్టాలు వాళ్ళు పడాలి. అలా చేయడానికి దేహబలం సరిపోదు. ఎందుకంటే భీష్ముడిని మనం కండబలంతో ఓడించలేము. కేవలం బుద్ధిబలంతో మాత్రమే జయించగలం. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను. మీలో ఎవరైతే పరీక్ష నెగ్గుతారో వారికి మాత్రమే ఈ 101 మెతుకులు అన్నం భోజనంగా పెడతాను. మిగిలిన వారు అందరూ ప్రాణత్యాగానికి సిద్ధం కావాలి అని చెప్పాడు. ఇప్పుడు మీ అందరి దగ్గర ఒక్కో మెతుకు అన్నం ఉంది. మీలో ఎవరైతే ఆ మెతుకు విరగకుండా దాని మధ్యలో నుండి దారం తీస్తారో వారే తెలివైన వారిగా గుర్తించి ఈ అన్నం అంతా వాళ్ళకి ఇస్తాను అని సుబల అన్నాడు. అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందరి మెతుకులు విరిగిపోతున్నాయి. వారందరిలో చిన్నవాడు ఒకడున్నాడు. అతను పక్కనే ఉన్న సన్నగా ఉన్న గొట్టం ఒకటి తీసుకున్నాడు. ఆ గొట్టంకి ఒకవైపు అన్నం మెతుకు పెట్టి, మరోవైపు చీమ కాలుకి దారం కట్టి, ఆ గొట్టంలోనికి పంపి, ఈ వైపున మూశాడు. ఇక చీమకి మరో దారి లేక, ఆ గొట్టంకి మరోవైపు ఉన్న అన్నం మెతుక్కి కన్నం చేసి, దానిలో నుంచి బయటకు వచ్చింది. అలా అన్నం మెతుకు ముక్కలవ్వకుండా దారాన్ని మధ్యలో నుంచి చూ తీసి చూయించాడు. ఇక తండ్రి ఆనందానికి అవధుల్లేవు. వీడు మాత్రమే మన 100 మంది పగని తీర్చగలడు అని అనుకుని అందరి మెతుకుల్ని ఒక ముద్దగా చేసి ఆ ముద్దని కొడుకు నోట్లో పెట్టాడు. ఆ కొడుకు పేరే శకుని. శకుని అత్యంత జ్ఞాని. ఒక మనిషిని చూడగానే అతనిలోని బలాలు, బలహీనతలు వెంటనే చెప్పగలడు. తన నెమ్మదైన మాటలతో ఎవరినైనా మార్చగలడు. శకునే కురుక్షేత్ర యుద్ధం జరగటానికి వెనుక ఉన్న మాస్టర్ మైండ్. ఒకరి తర్వాత ఒకరిగా తన 99 మంది సోదరులు చనిపోయారు. చివరిగా తండ్రి అయిన సుబల, కొడుకు అయిన శకుని మాత్రమే మిగిలాడు. అప్పుడు సుబల కొడుకుని దగ్గరికి పిలిచి, శకుని, మన కళ్ళ ముందు మన మన వాళ్ళు 99 మంది చనిపోయారు. మన అందరి చావుకి కారణమైన వాడిని ఎవ్వరూ జీవించకూడదు. నేను కూడా ఇప్పుడు చనిపోతాను. చివరిగా మిగిలేది నువ్వే.
కాలం ఎలాంటి గాయాన్నైనా మార్చేస్తుంది. మన అందరి పగని నువ్వు విడుదలయ్యాక, మన రాజ్యానికి వెళ్ళాక నీకు దక్కే సుఖ సంతోషాల వల్ల నువ్వు మర్చిపోవచ్చు. అప్పుడు మా చావులకి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను" అని శకుని కాలు పట్టుకొని శకుని వైపు నవ్వుతూ చూస్తూ వేగంగా తన కాలి మోకాలు దగ్గర వెనక్కి విరిచేశాడు. అప్పుడు బాధతో శకుని అరుస్తుంటే, "నేను నీ కాలుని విరిచేయడం వల్ల ఈ రోజు నుండి నువ్వు అవిటవాడివి. కుంటుతూ నడుస్తావు. ఇకపై నువ్వు కుంటుతూ వేసే ప్రతి అడుగులోనూ మన పగ నీకు గుర్తుండాలి. ఈరోజు నేను కూడా చనిపోతాను. చనిపోయిన తరువాత నా కుడి తొడలోని ఎముకను తీసి దాన్ని రాయి మీద రుద్ది పాచికలు చెయ్యి. ఆ పాచికల్లో నా శక్తి ఉంటుంది. నువ్వు ఏ సంఖ్య పడాలనుకుంటావో అదే సంఖ్య పడుతుంది. ఆ పాచికలు నీ మాట వింటాయి" అని చెప్పి చనిపోయాడు. శకుని తన తండ్రి తొడ నుంచి ఎముకను తీసి దీర్ఘంగా ఆలోచిస్తూ ఆ ఎముకని రాయిపై రుద్దుతున్నాడు. అది వెంటనే ఆవేశపడితే మొదటికే మోసం వస్తుంది. అవకాశం కోసం ఎదురు చూస్తాను. వచ్చాక మాత్రం పక్కనే ఉంటూ ఒక పథకం ప్రకారం కొంచెం కొంచెం విషం ఎక్కిస్తూ ఆ రాజ్యాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు. భీష్ముడు ఇచ్చిన మాట ప్రకారం శకున్ని వదిలేశాడు. కానీ గాంధార దేశంతో వైరం ఉండకూడదు అనుకున్నాడు. దానికి ఒక్కటే మార్గం. కొన్ని నెలల తర్వాత భీష్ముడు గాంధార దేశానికి వెళ్ళాడు. అలా కాలం గడుస్తుంది. ధృతరాష్ట్రునికి, పాండురాజుకి, విదురునికి పెళ్లి వయసు రాగానే ఈ ముగ్గురికి పెళ్లి చేయాలని భీష్ముడు నిర్ణయించుకున్నాడు. అయితే అందులో పెద్దవాడైన ధృతరాష్ట్రునికి ఎలాంటి కన్యని ఇచ్చి వివాహం చేయాలని చాలా ఆలోచిస్తున్నాడు. చివరికి విదురుని సలహా మేరకు గాంధారపు దేశ రాజకుమార్తె అయిన గాంధారీ దేవినిచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు. ఎందుకంటే గాంధారి తనకు 100 మంది పుత్రులు జన్మనిచ్చేలా మహాశివుని ద్వారా వరం పొందింది. ఆమెతో వివాహం చేస్తే నూరుగురు వారసులు పుడతారు. దాని ద్వారా కురువంశం అభివృద్ధి చెందుతని భీష్ముడు ఆలోచించాడు. అలాగే గాంధార దేశంతో కూడా వైరం కూడా వద్దు అనుకున్నాడు. కొన్ని నెలలు అయిన తర్వాత గాంధార దేశానికి వెళ్లి శకుని చెల్లెలైన గాంధారిని ధృతరాష్ట్రునికిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నంలో గాంధారిని ముందు కూర్చోబెట్టుకొని, "అమ్మ గాంధారి, మా రాజ్యానికి రాజుడైన ధృతరాష్ట్రుడు చాలా శక్తివంతుడు, జ్ఞాని, నీతివంతుడు" అని అతని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత చివరిలో అతను పుట్టు గుడ్డివాడు అన్న విషయాన్ని తెలియజేశాడు. అప్పుడు శకునికి కోపం వచ్చింది. మంచి విషయాలన్నీ ముందుగా చెప్పి చివరిగా గుడ్డివాడని చెప్తారా? ఒక గుడ్డివాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నా చెల్లెలికి లేదు అని భీష్మునితో అన్నాడు. ఆ మాటలు విన్న గాంధారి వెంటనే లేచి వడివడిగా తన గదిలోనికి వెళ్లి తలుపులు వేసుకుంది. అందరూ వెళ్లి తలుపులు తీయమని తలుపులు గట్టిగా తట్టారు. ఆమె తలుపులు తెరవగా ఆమెను అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె కళ్ళకు గంతలు కట్టుకొని ఉంది. "ఏంటమ్మా ఇది" అని శకుని అడగగా, "అన్నా, నీకు కాబోయే భర్త ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని భీష్మాచార్యులు చెప్తున్నప్పుడే నేను అతన్ని నా భర్తగా ఊహించుకున్నాను. ఆయన జన్మతః అంధుడు అని చెప్పకముందే అతనే నా భర్త అని నేను నిర్ణయించుకున్నాను. అంతటి గొప్పవానికి చూపు లేకపోవడం ఒక చిన్న లోపం మాత్రమే. ఏ లోపం లేని వ్యక్తి ఈ లోకంలోనే ఎవరూ ఉండరు. నా భర్తకు లేని కంటి చూపు నాకు కూడా వద్దు అని కళ్ళకు గంతలు కట్టుకున్నాను. ఇది నాకు అతని మీద ఉన్న ప్రేమకు చిహ్నం" అని చెప్పి అన్నని ఒప్పించి భీష్మునితో హస్తినాపురానికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. శకుని పగ ఇంకా పెరిగి పెద్దదైపోయింది. అలాగే రేపటి ఎపిసోడ్‌లో కర్ణుని యొక్క జన్మ రహస్యం తెలుసుకుందాం.